తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి. ఇరవై 21వ శ్లోకం. ఇప్పటికి మనం 20 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మొత్తం 32 శ్లోకాలు ఉన్నాయి, అంటే సగం పైన పూర్తి అయినది. సరే, 21వ శ్లోకం ఉందాం. శత్రోర్మహాశత్రుతమోస్తి కోవా కామః సకోపా అనృత. ఆడ ఉరు అని ఉన్నది, అది తప్పు. అనృత లోభతృష్ణః న పూర్యతే కో విషయైః స ఏవ కిం దుఃఖమూలం మమతాభిదానం. ఇందులో 3 ప్రశ్నలు ఉన్నాయి. చూడండి, ఆచార్యుల వారు ఎంత స్పష్టంగా ఇక్కడ మనకు చెప్తున్నారంటే, ముందు శ్లోకంలో తత్వం గురించి చెప్పినారు. తత్వం గురించి చెప్పినారా? ఆ తత్వం ఎవరు? ఆ తత్వం నేనే. ఆ తత్వం నేనేం చెప్పి తత్వస్వరూపమైనటువంటి ప్రవర్తన ఉండాలని చెప్పి, దానికి అడ్డంకిగా వచ్చేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ విడిచిపెట్టాలని చెప్పి, మన నుంచి చేయాల్సింది ఏంటంటే అభయం. అభయం ఇవ్వడం. అభయం అంటే భయము లేని స్థితి. భయము లేని స్థితిని గురించే మనం ఇవ్వడం ఇది అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నేనంతట నేను మోక్షస్వరూపుడనా లేకపోతే బంధింపబడిన వాడనా? కొంచెము తలకాయ ఇదిలించండి. ఎంతసేపు ప్రాణాయామం చేసినారు? మోక్షస్వరూపులు అండి. నేను మోక్షస్వరూపుడను అని ఉన్నానా లేక బంధస్వరూపుడనని ఉన్నానా? చూడండి, మీరు
మీ అంతటి మీరే ఆలోచన చేయండి. మోక్షస్వరూపుడా బంధస్వరూపుడా? నేను మోక్షస్వరూపుడను. నేను మోక్షస్వరూపుడను. బంధస్వరూపము అని పేరు పెట్టింది మనస్. నేను బంధస్వరూపుణ్ణి కాదు, నేను బద్ధుడను కాదు, నేను ముక్తుడను. నేను ముక్తుడను. అయా ముక్తుడు బద్ధుడు రెండు చూడండి తేడా. ఇప్పుడు తెలిసినవాడు తెలియనివాడు ఏమంటే రెండు. ఇప్పుడు షాపుకు పోతామండి. షాపుకు పోయి షాపులో ఉదాహరణకి బట్టలే కొనేదానికి వెళ్ళామని అనుకోండి. బట్టలు కొనేదానికి వెళితే వీడు బట్టని ఈ బట్టని వేసుకుంటే నాకు ఎలా ఉంటుంది, ఇది స్మూత్గా ఉంటుందా స్మూత్గా ఉండదా అనేటువంటి వివేకం ఉండాలంటారా వద్దంటారా? మనము బట్టను చూచి ఈ బట్ట చూడ్డానికి చాలా జిగేల్మంటూ ఉన్నది. జిగేల్మనేటువంటిది కొంటారా లేక స్మూత్గా ఉండేది కొంటారా? కానీ సహజంగా ఏం చేస్తారు, స్మూత్గా ఉండాలి, జిగేల్మనాలి, ఇతరులను ఆకర్షించాలి అనేటువంటిది ఉంటే బాగుంటుందని చూస్తారా చూడరా? అందరూ అట్లే చూస్తారు. అందరూ అట్లే చూసి మనం కూడా అలాగే చూసినామని అనుకోండి. మనం కూడా అలాగే చూస్తే ఇప్పుడు దానిని వేరే వాళ్ళు చూడాలనేటువంటి భావన అదంతా వచ్చింది అక్కడ. అందువలన ఆ భావనలో ఉండంగానే మనం కరెక్ట్గా ఈ బట్ట వలన స్మూత్గా ఉంటుందా ఉండదా, నా శరీరానికి సున్నితంగా ఉండి చలికాలంలో వేడిగా వేడి కాలంలో చల్లగా ఉంటుందా ఉండదా అనేదాన్ని గుర్తించాల్సిన పనిలా. అలా గుర్తించి తెలిస్తే ఆడ వివేకం ఉన్నట్లు లెక్క. అవునా? ఆడ వివేకం ఉంది కదా. వివేకం ఉండుట వలన ఆడ కరెక్ట్గా మంచి బట్టను సెలెక్ట్ చేసుకుంటాడు. మంచి బట్టను అంటే జిగేల్ మన ఉండేది కాదు. నైస్గా ఉండుట అంటే ఎట్లా, శరీరానికి ఇబ్బంది కలిగించకుండా ఉండేదా లేకపోతే వాడికి నచ్చిండేదా? మనసుకు నచ్చినది కావాలన్నా లేకపోతే శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేది కావాలన్నా? శరీరానికి ఇబ్బంది పెట్టకూడదండి. బట్టలు ఎందుకంటే వేసుకునేది? బట్టలు వేసుకునేది ఎందుకంటే శరీరము మానం కాపాడుకునేదానికి అంత గొప్ప స్థాయిలో మనం వద్దు. కానీ అంత గొప్ప స్థాయిలో ఉంటే మీరందరూ ఏడు కూర్చోరు, నేను ఏడు కూర్చోవలసిన పనిలే. మాటలొద్దు. విషయం ఏంటంటే ముందు బట్టలు ఎందుకు వేసుకుంటున్నామంటే శరీరానికి ఇబ్బంది కలగకుండా బాగా ఉంటే నువ్వు కంఫర్ట్గా ఉంటావు. శరీరానికి వేసుకుంటే గీక్కుంటా ఉన్నిందని అనుకోండి, శరీరానికి వేసుకుంటే బట్ట గీక్కుంటా ఉంది అనుకోండి, మీరు బాగానే ఉంటారా? నీ మనసుకు నచ్చిందా బట్ట? నీ మనసుకు నచ్చిందప్ప. చూసినప్పుడు బట్టను కొనేటప్పుడు
అందువల్ల దాన్ని కొన్నావు, దాన్ని కొన్ని కుట్టించుకొని వేసుకున్నావు. ఇప్పుడేమవుతుందంటే గుచ్చుకుంటా ఉంది. అది నీకు ఎలా ఉంటుంది? వేసుకోవాలని కూడా అనిపించదు కదా. కాబట్టి ఏం చేయాలి? కొనేటప్పుడు ఏం చేయాలి? దాన్ని కొనేటప్పుడే సక్రమంగా చూచి సక్రమమైన బట్టను ఎంచుకుని ఆ బట్టను వేసుకుంటే, స్మూత్గా ఉండే బట్టను శరీరానికి వేసుకున్నావు అని అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? శరీరము హాయిగా ఉంటుంది, నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. నువ్వు మనస్సును అంటే ఇంక మనస్సు శరీరాన్ని గురించి పట్టించుకోదు. మనస్సు పని చేసేటట్లుగా ఉంటుంది. మనస్సు శరీరం అనేటువంటిది ఉత్తేజితంగా ఉంటుంది. అందుకోసం మనం బట్టలు వేసుకుంటా ఉన్నాం. అంతేగాని మానాన్ని రక్షించుకునే దానికి మీరు వేసుకుంటున్నారేమోబ్బా, నాకైతే నేను మానం రక్షించుకున్నట అనే దానికి వస్తే అప్పుడు గోచి మాత్రం పెట్టుకోవాలి ఉండాల. నేను గోచి మాత్రం పెట్టుకోవాలా. అర్థమవుతుందా? గోచి పెట్టుకునేట్లుగా ఉంటే చెప్పండి, అప్పుడు మానవ సంరక్షణ అనేటువంటిది ఒకటి అవుతుంది. అప్పుడు దాని గురించి అవుతుంది. మీరు మానవ రక్షణ కోసం మాత్రం వేసుకుంటున్నారా బట్టలు? ఏమన్నా మాట్లాడరు వీళ్ళు. ఇంత సౌండ్ పెట్టింగా నేను ఇంకేం చెప్పాలా? ఈడు వినిపించట్లా, నేనేం చేసేదే? మైక్ పైన ఎత్తే ఏం చేసేది? బట్టలు వేసుకునేది శరీరాన్ని నీకు ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్లుగా, చలికాలంలో నీకు శరీరం అనేటువంటి దానికి చలి నుంచి సంరక్షణ, ఎండాకాలంలో చల్లగా ఉండాల. అలా ఉండేటట్లుగా ఉండే బట్టలు నీకు సున్నితంగా ఉండేటువంటి వేసుకోవాలి. నువ్వు షాప్కి వెళ్ళి డబ్బులేమో ఖర్చు పెట్టేశావు, కొనేసి ఏం చేసినావంటే దాన్ని వేసుకుంటే ఇప్పుడు గిక్కుంటా ఉంది. ఎట్లా ఉంటుంది నీకు? అప్పుడు నువ్వు మనసుతో ఏమనుకుంటా ఉంటే, ఎందురా నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాను, నాకు ఇది సరిపోలేదే, నచ్చలేదే కాదు, నచ్చి తీసుకోండిది, ఇప్పుడు సరిపోలేదే ఎందురా అని అనిపించదా? అంటే వివేకము లేదు అని అప్పుడు తెలుస్తుందా లేదా? కాబట్టి ఏం చేయాలి? ఆ పని చేసినప్పుడే ఖచ్చితంగా వివేకముగా ఆలోచన చేసి గుర్తించి సెలెక్ట్ చేసుకునుట. అది చేసినామని అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడేది ఉంటుంది అక్కడ. అదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. జ్ఞాని అనేవాడు ఏం చేస్తాడు? ఏ పనిలోనైనా సరే ఖచ్చితంగా వివేకముతో చేస్తాడు, వివేకంతో చేస్తాడు. అది జ్ఞాని చేసే పని. అజ్ఞాని చేసే పని వివేకం లేకుండా చేసేసి మళ్ళా బాధపడుతూ కూర్చుంటాడు. ఆ బాధపడుతూ కూర్చోవడం ఏదుందో అదే బద్ధుడు. వినిపిస్తుందా? కాబట్టి జ్ఞాని అజ్ఞాని ఎక్కడుంది? మన బుద్ధిలో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ముక్తుడా బద్ధుడా అనేది ఎవరి చేతిలో ఉందంటే నా చేతిలోనే ఉన్నది. నేను బద్ధుడు కావాలన్నా నేను ముక్తుడు కావాలన్నా నా చేతిలోనే ఉన్నది. నేను సక్రమంగా శాంతిగా ఉండుట. శాంతి అంటే నేనుగా ఉండుటయే శాంతి. ఆ నేనుగా ఉండుట అనేటువంటి దానిలో నుంచి నేను జారిపోతే, నేను శాంతిగా లేకుండా అయిపోయినానంటే నేను బద్ధుడు. జ్ఞానిగా ఉండేటువంటి వాడు
ఎప్పుడూ శాంతిగా ఉంటాడు, ఎప్పుడూ శాంతిగా ఉంటాడు. అలా శాంతిగా ఎందుకుంటున్నాడు అతను అంటే, అతని బుద్ధి జారుట లేదు. దేంట్లో నుంచి జారుట లేదు? శాంతిలో నుంచి జారుట లేదు. ఇప్పుడు శాంతిలో నుంచి జారకుండా ఉండాలంటే బుద్ధి అంత పరిపక్వ స్థాయిలో ఉంటుంది. బుద్ధి అంత పరిపక్వ స్థాయిలో ఉంటుందండి. నేను చాలా చెప్పాలని అనుకుంటున్నా, ఈ ముఖాలు చూస్తే నాకు అట్లా అనిపించట్లేదు. నేనేం చేయాలా? నా ముఖం ఎట్లా అనిపిస్తుందండి ఇప్పుడు? ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, మీరు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. సరే, మిమ్మల్ని చూస్తున్నా అనుకోండి, ఎట్లుంది చెప్పండి. ఏందో పోగొట్టుకున్న వాళ్ళు మాదిరి ఉంది, అవునా కదా? మీ ముఖాలు నాకు అట్లా కనిపిస్తుండే. మీరు ఇద్దరు ఇక్కడ కండ్లు మూసుకొని ఒకరు, అలా ఒకరు, ఇలా ఒకరు, ఇలా ఒకరు ఉంటే ఎట్లా ఉంటుంది? నేను చెప్తా ఉండేది, నేను ఎలా చెప్తున్నా అంటే, మోక్షస్వరూపం అంటే ఏంటిని చెప్పాలని చూస్తున్నా. మోక్షస్వరూపం అనేటువంటి దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటే నేను ఇంకా బాగా మాట్లాడాల్సి వస్తుంది. కర్మ ఉంటుంది చూడు, కర్మ ఉందే, ఆ కర్మ వినేదండి, ఆ కర్మ వినలేదు. కాబట్టి ఏం చేయాలి? మీరు యాక్టివ్నెస్ చేయాలి, అందుకు ఇదిలించాలి కొద్దిగా. ఇప్పుడే మనం ఏం చేసినాం? నాడీ శుద్ధి చేసినాం, ప్రాణాయామం చేసినాం. నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది? తల విదిలించినట్లే యాక్టివ్నెస్ వస్తుంది. అంత చేసి మనం కూర్చుంటే కూడా ఇప్పుడు మనం చెప్పుకునే దానికి ప్రయత్నం చేస్తే మీరు ఇంట్రెస్టింగ్ అనేటువంటిది మీ ముఖాల్లో కన్నా కనిపిస్తే బాగా చెప్తానండి. ఇంట్రెస్ట్ అనేటువంటిది కనిపించకుండా పోయినప్పుడు మనం చెప్పలేము. అందుకని నేను మొన్న ఏం చేశానంటే ఒక మాట చెప్పినాను ఇక్కడ, మిమ్మల్ని నాకు దేవుళ్ళు ఉండారు అని చెప్పినానా? నా దేవుళ్ళు అంటే అర్థం ఏంటి? నేను నా ముఖము నుండి తత్వం అనేటువంటి దాన్ని బహిర్గతం కావాలంటే నాకు ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు, కాబట్టి వీళ్ళే నా దేవుళ్ళు అని చెప్పిన. కాబట్టి అట్లా ఉండండి, సరేనా? కొంచెం ఆలోచన చెయ్యండి. మీరు ఏదో చెప్తున్నాడు, దాన్ని మాకు సరిపోయేటువంటిది అని మీరు కనుక గ్రహిస్తే మీ ముఖం యాక్టివ్ అవుతుంది. ఏందో చెప్తున్నారులే, ఏందో చెప్తున్నారులే, చెప్తాన్నాడు అని అట్లా చూస్తూ ఉంటే కన్నా అప్పుడు రాదు. నేను మీకు అర్థం చేసుకునే దానికోసమని నేనేమని మొదలుపెట్టినాను? మోక్షస్వరూపుడను నేను బంధస్వరూపుడను కాదు అంటే నేను ఎట్లా ఉండాలంటే, అరే నేను మోక్షస్వరూపుడిని ఎట్లా అనేది కదా, అలా కదా ఉండాలా. నేను మోక్షస్వరూపుడిని, బంధస్వరూపుడిని కాదు. ఏంది నేను ఎట్లా చెప్తున్నాడే, ఎట్లా నేను మోక్షస్వరూపుడిని, లేదా టాపిక్ బాగానే ఎత్తుకున్నట్లుగా ఉన్నాడే అని ఉండాలి అక్కడ. మోక్షస్వరూపుడినైనటువంటి నేనేమైపోయినాను? ఇప్పుడు
వేరేటివి చూసే లోపల ఏమైపోయినానంటే నేను వాటికి లోబడిపోయినాను కదా. లోబడిపోయి నా శాంతి అంతా ఏమైపోయింది, పోయింది. నా శాంతి పోయేటట్లుగా చేసింది ఎదురుగా ఉన్న వాళ్ళు చేశారా? నా మనస్సు చేసింది. అవునా? నా మనస్సే శాంతిని కోల్పోయేటట్లుగా చేసింది నా మనస్సు. ఎదుటి వాళ్ళు చేశారా? ఎదుటి వాళ్ళు నేను శాంతిగా లేకుండా వాళ్ళు చెయ్యలేదు. ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు తిట్టారు. అప్పుడు నా మానసిక పరిస్థితి ఏమవుతుంది? ఇబ్బంది పెడుతుందా పడదా? ఇబ్బంది పడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు తిట్టిన దానివల్ల ఇబ్బంది పడినావా, లేదా నీ మనస్సు వికారం చెందిన దానివల్ల నువ్వు ఇబ్బంది పడినావా? మనస్సు వికారం చెందిన దానివల్ల ఇబ్బంది పడ్డావు. మనస్సు ఎందుకు వికారం చెందింది? మనస్సు వాళ్ళు అంటున్నది ఏదుందో, వాళ్ళు ఏదైతే అంటున్నారో అది ఈ మనస్సుకి నచ్చుటలేదు. ఈ మనస్సుకు నచ్చలేదు కదా. ఈ మనస్సుకు నచ్చలేదండి. ఇప్పుడు వినిపిస్తుంది పోనీ బాగానే. ఈ మనస్సుకు వినిపించట్లేదు. ఈ మనస్సుకి వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇబ్బందిని కలిగించినాయి. అవునా? మనస్సుకి ఇబ్బందిని కలిగించినాయి, తెలివికి ఇబ్బందిని కలిగించినాయా? మనస్సుకి ఇబ్బంది కలిగించింది. అవునా? నేను ఈ మనస్సున లేదా శుద్ధమైన తెలివిని నేను శుద్ధమైన తెలివిని అయినప్పుడు ఈ మనస్సు ఇబ్బంది పడి నేను ఇబ్బంది పడినాను అని కదా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇబ్బంది పడింది ఎవరు? తెలివియా మనస్సా? అశుద్ధ మనస్సు ఇబ్బంది పడింది. అవునా? నేను ఇప్పుడు అశుద్ధ మనస్సున తెలివినైతే నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు? అర్థమవుతుందా? అంటే నేను తెలివిగా ఉండటం లేదు. తెలివిగా ఉండకుండా అశుద్ధ మనస్సుకి విలువనిచ్చినాను, అశుద్ధ మనస్సుతో కలిసిపోయినాను. అవునా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం ఉంటే నేను ఉండాను అని అనుకుంటున్నామండి మనం. ఈ శరీరం ఉంటే నేను ఉండానని అనుకుంటున్నారు మీరు. ఈ శరీరం ఉంటే కాదు మీరు ఉండేది. శరీరం ఉండినా శరీరం లేకపోయినా తెలివి ఉంది చూడండి. ఆ తెలివి ఉంది ఎప్పుడు, తెలివి ఎప్పుడూ ఉంది. ఏమంటే నువ్వు ఉండినా నువ్వు ఉండకపోయినా ఈ ఆకాశం ఉంటుందా ఉండదా? ఈ శరీరం ఉండినా ఉండకపోయినా ఆకాశం ఉంటుంది కదా. ఈ ఆకాశము ఎవరి వల్ల ఉందని అనుకుంటున్నారు? చైతన్యం వల్ల ఉంది. ఆ చైతన్యమే తెలివి. ఇప్పుడు తెలివి వలన ఆకాశం ఉంది. ఆకాశం ఉందిగా. ఆకాశం అనేటువంటిది లేకుండా పోతుందా? పోదు కదా. ఇప్పుడు ఈ ఆకాశం అనేది తెలివి వలన నిలబడి ఉన్నది, అంటే చైతన్యం వలన నిలబడి ఉన్నది. చైతన్యమే ఇప్పుడు జ్ఞానం, జ్ఞానమే చితే తెలివి. ఆ తెలివి రూపంగా మనం ఉన్నాం. అవునా? తెలివితో నువ్వు తెలుసుకుంటున్నావా, తెలివి కాకుండా తెలుసుకుంటున్నావా? తెలివితో తెలుసుకున్నా. ఇప్పుడు నువ్వు తెలివియా లేదా ఈ మనస్సా? తెలివి. అవునా? అంటే తెలివి ఎప్పుడు ఉంటుంది? నువ్వు శరీరం ఉంటేనే ఉంటుందా? తెలివి ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు తెలుసుకుంటా ఉండేది తెలివితో తెలుసుకుంటున్నావు. అవునా? కానీ నువ్వేమనుకుంటున్నావు? ఈ శరీరముతో ఉండే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అవునా కదా? మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారని నువ్వు అక్కడ బాధపడుతూ ఏదో చేస్తున్నావు చూడు. నువ్వు అప్పుడు దేన్ని బట్టి చూస్తున్నావంటే
ఈ మనస్సు చేత ఈ బయట ఉండేటువంటి వాళ్ళను చూస్తూ ఈ మనస్సుకు జరిగేటువంటి దాని గురించి చూస్తున్నావు, కానీ నువ్వు తెలివిని గురించి చూచటం లేదు. అవునా? అంటే నువ్వు తెలివిగా ఉండుట లేదు. నువ్వు తెలివిగా ఉండుట అనేటువంటిది ఎప్పుడు కోల్పోయినావో అప్పుడే నీకు బాధ ఏర్పడుచున్నది, దుఃఖం ఏర్పడుచున్నది. అవునా కదా? ఈ పాయింట్ క్యాచ్ అయిందా? ఇప్పుడు మీరు తెలివిగా ఎప్పుడున్నారు? తెలివిగా ఎప్పుడున్నారు చెప్పండి? అవును, ఎప్పుడు మీరు తెలివిగానే ఉన్నారు. మీరు ఎప్పుడు తెలివిగా ఉన్నారని ఉండుటయే మోక్షస్వరూపము. మోక్షం మోక్షం అంటే ఇప్పుడు ఎంత దగ్గరైంది? తెలివిగా ఉండుట. ఆ తెలివిగా ఉండుట ఎట్లా అనే దానికోసమనే తెలివిని గుర్తిస్తూ అశుద్ధ మనస్సును వారగా పెట్టుటయే నువ్వు ధ్యానము ద్వారా తెలుసుకునే. ధ్యానమునందు నువ్వు దాన్ని చూస్తావు. ధ్యానంలో మనస్సును వారగా పెడుతున్నావు కదా. ధ్యానంలో మనస్సును వారగా పెట్టినప్పుడు ఏమైంది? తెలుస్తూ ఉందా లేదా? తెలుస్తుంది కదా. ఆ తెలుస్తూ ఉండేది ఎవరికి? మనస్సుకా తెలివికా? తెలివికి. అంటే ఇప్పుడు నువ్వు తెలివిగా ఉన్నావు కదా, మనస్సును వారగా పెట్టినావు కదా, ఆ తెలివి స్వరూపంగా ఉండుటయే కదా ధ్యానంలో చేసినాం. అది గుర్తిస్తున్నారా? గుర్తిస్తున్నారు కదా. ఇప్పుడు ధ్యానములో తెలివిగా నేనున్నాను అంటే మనసు ప్రభావంని నేను వారగా పెట్టాను. ఏమంటే ఇప్పుడు మేల్కొని ఉన్నావు, చూస్తున్నావు కదా. ఇప్పుడు కూడా తెలివి ఉందా లేదా? తెలివిగా ఉంది. తెలివి మనస్సు పని మనస్సు చేసుకుంటా ఉంది. ఆ మనస్సుకు సంబంధించింది నేను కాదు. తెలివిగా ఉండుటయే, తెలివియే నేను అని ఉండలేవా? మహా కష్టం, మహా కష్టం. మన పక్కలో ఉంటారండి, ఒకరికి ఆరోగ్యం బాగలేదు, మనం చూస్తూ ఉంటాం, ఇబ్బంది పడతామా పడమా? అప్పుడు తెలివిగా ఉన్నామా లేదా మనస్సుకు విలువనిచ్చినామా? తెలివిగా ఉంటే బాధపడం. మనస్సు చేత ఏం చేస్తామంటే ఇక్కడ ఏం చేయాలనో అది చేయాలని చేస్తాం. తెలివిగా లేము అని అనుకోండి, మనస్సుతో పోయి ఏంది ఎంతసేపు నాకే వచ్చింది ఇది, ఈ తలకాయ నొప్పి ఎందుకబ్బా ఇది అని బాధపడుతూ దుఃఖపడుతూ వికారం చెందుతూ కూర్చుంటాం. ఇప్పుడు బంధం ఎక్కడుంది? మోక్షం ఎక్కడుంది? అక్కడే ఉంది చూడు. అక్కడే ఉందా లేదా? అక్కడే మనస్సుకు ప్రాధాన్యం ఇచ్చేసినావంటే బంధం. ఇప్పుడు మనస్సు పనిచేస్తుంది. నువ్వు తెలివిగా ఉన్నప్పుడు కూడా మనస్సు పనిచేస్తుంది. తెలివిగా ఉన్నప్పుడు మనస్సు పనిచేస్తుంది. నేనేమంటున్నా అంటే మిమ్మల్ని ఏమని గుర్తించమంటున్నానంటే మనస్సు పనిచేస్తూ ఉంది కదా, మనస్సును మనస్సుగా పనిచేయనిద్దు. నువ్వు తెలివితో చూస్తూ పనిచేసేట్టుగా చెయ్యి. అంటే మనస్సు ఏం చేస్తుందంటే మనస్సులో ఉండే వాసనలను బట్టి పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరినో చూస్తుంది అనుకో, ఆడెవరో బాగలేదు కదా, ఒళ్ళు ఆరోగ్యం బాగలేదండి, అతను కొడుకనో లేదా కోడలనో లేదా భార్యనో లేదా భర్తనో లేదా ఇంకెవరు అత్తనో మామనో వాళ్ళను ఆ భావంతో చూసింది అనుకోండి, ఆ భావంతో చూస్తుందండి. మనస్సులో ఉండే వాసన కదా అది, మనస్సులో కదా ఉంది అది. ఈ మనస్సులో ఉండేటువంటి భావనతో చూసిన కారణం చేత ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయితే ఎంతో టైఫాయిడ్ జ్వరం వచ్చింది లేబ్బా, ఒక వారం రోజుల్లో కుదురుకుంటారు అని అనుకోవచ్చు మనం. అప్పుడు వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, ఒక వారం 10 రోజులకి మళ్ళీ మామూలుగా కుదురుకుంటారు, ఆ ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అలా కాకుండా బెడ్ రిడన్ ఉన్నారని అనుకోండి, కొంతమంది ఉంటారు బెడ్ రిడన్ పేషెంట్స్, పడుకొని ఉంటారు, బెడ్లో పడుకొని ఉండటమే వాళ్ళ పని, వాళ్ళు మనం ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళకి సేవ చేయాలా, మనమే పోయి చేయాల్సి వస్తుంది. అప్పుడేమనిపిస్తుంది చెప్పండి? నా నెత్తిన పడిందే ఇది అని అనిపిస్తుంది.